సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కొనసాగుతుంది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్తో చర్చించారు సీఎం. 2 గంటలకు పైగా డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది. కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలన్న దానిపై మాట్లాడారు. పాత మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. ఇక మరోవైపు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుల్లో పాత వాళ్ళ అదనపు శాఖల్ని సర్దుబాటు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్ హస్తినకు వెళ్లారు. ఇప్పటికే సీఎం రేవంత్ ఢిల్లీలో ఉండగా మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. రేవంత్ కేబినెట్లో భట్టి, ఉత్తమ్ సీనియర్లు కావడంతో ప్రస్తుత కేబినెట్లోని కొంతమంది మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా బస్ పాస్ ఛార్జీలు పెంచలేదన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. పెరిగిన ఛార్జీల భారం ప్రజలపై ఉండదన్నారు. ఒకవేళ కేంద్ర సర్కార్ టోల్ ట్యాక్స్ తగ్గిస్తే ఆ బస్సు రూట్లలోని బస్ పాస్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు. మహాలక్ష్మి ఉచిత ప్రయాణ స్కీమ్తో ఆర్టీసీకి 6,000 కోట్లు ఇచ్చామన్నారు. మెట్రో బస్సుల్లోనూ విద్యార్థులకు పర్మిషన్లు ఉందన్న మంత్రి ఆర్టీసీ లాభాల బాట పట్టిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చామని చెప్పారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగులకు ₹1 కోటి ప్రమాద బీమా కోసం భట్టి సమక్షంలో రాష్ట్ర సర్కార్ ఎస్బీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. అటు యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుపై రివ్యూ చేశారు భట్టి విక్రమార్క. వైటీపీఎస్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఉన్నత అధికారులను ఆదేశించారు. ప్రతి వారం పనుల పురోగతిని తెలియజేయాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా మారుస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 2,125 కోట్ల పెట్టుబడులకు 5 కంపెనీలు హైదరాబాద్ సెక్రటేరియట్లో శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలో కంపెనీలు స్థాపించే వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. అటవీ ఉత్పత్తి వంటకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నారు మంత్రి సీతక్క. గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ మాసఫ్ ట్యాంక్ తెలుగు సంక్షేమ భవన్లో ట్రైబల్ కేఫ్, ట్రైబల్ ఆలయాలను మంత్రి ప్రారంభించారు. గిరిజనులకే పరిమితమైన చిరు తృణధాన్యాలను ట్రైబల్ కేఫ్లో అందిస్తున్నామని చెప్పారు. అలాగే 11 గిరిజన జాతుల చరిత్ర, సాంప్రదాయ ఆచారాలను ప్రజలకు తెలిసేలా ఆలయాలు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి సీతక్క. సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అధిష్టానం ఎస్సీ, బీసీలకు కేబినెట్లో చోటు కల్పించిందన్నారు రాష్ట్ర మంత్రి గడ్డ వివేక్ వెంకటస్వామి. ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు మంత్రి వివేక్. కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ పెద్దలు సూచించారని చెప్పారు. గత సర్కారు 10 ఏళ్లు పేదల సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించిన మంత్రి వివేక్, కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. బలహీన వర్గాల వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. మంత్రివర్గంలో తనకు స్థానం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు అడ్లూరి. జగిత్యాల జిల్లాలో ప్రజాప్రతినిధులందరినీ కలుపుకొని పనిచేస్తానన్నారు. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వెళ్లిన అడ్లూరికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మోదీ, అమిత్ షాలే దేశ అభివృద్ధి నిరోధకులన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దేశ సమగ్రతకు తూట్లు పొడిచేందుకు ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రయత్నిస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశానికి ఏం చేశారో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్నారు పీసీసీ చీఫ్. షాద్నగర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా ప్రధాని నరేంద్ర మోదీ పాలన కొనసాగుతోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 11 ఏళ్లలో దేశంలోని అన్ని రంగాల అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నాయని చెప్పారు. ప్రజల కోసం కేంద్రం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కానున్నారు మాజీ సీఎం కేసీఆర్. గత సర్కార్లో జరిగిన కాళేశ్వరం నిర్మాణంపై కమిషన్కు వివరణ ఇవ్వనున్నారు. కాళేశ్వరం డిజైన్లు, తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర నిర్మించడం వెనుక కారణాలపై వివరణ ఇచ్చే ఛాన్స్ ఉంది. కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కానుండటంతో ఆందోళనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. పార్టీ క్యాడర్ అంతా ఇవాళ బీఆర్కే భవన్ రావాలని ఆదేశించింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి భారీ ర్యాలీగా కమిషన్ కార్యాలయానికి చేరుకునేలా ప్లాన్ చేశారు బీఆర్ఎస్ నాయకులు.
ఆపరేషన్ సింధూర్పై ప్రపంచ దేశాలకు వివరించిన ఆల్ పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. ఢిల్లీలోని లోక కళ్యాణ్ మార్గులోని తన నివాసంలో ఎంపీలను కలిశారు. విదేశాల్లో పాక్ క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని ఎండగట్టిన ఎంపీలను అభినందించారు. ఉగ్రవాదంపై భారత్ పోరాటం కొనసాగుతుందన్నారు. శాంతి పట్ల భారత్ నిబద్ధత, ఉగ్రవాద ముప్పును నిర్మూలించాల్సిన అవసరాన్ని నేతలు విదేశాల్లో వివరించారు. టెర్రరిజంపై పోరాటానికి ప్రపంచ దేశాలు ఏకమవ్వాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని మోదీ సర్కార్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. లోక్సభలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభలు నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే డిప్యూటీ స్పీకర్ను నియమించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రధానికి లేఖ రాశారు. ఇకనైనా ఆర్టికల్ 93 ప్రకారం ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి డిప్యూటీ స్పీకర్ను నియమించాలని కోరారు ఖర్గే. కర్ణాటకలో మళ్లీ కులగణన చేపట్టాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2015లో కులగణనపై కొన్ని కులాలు అభ్యంతరం తెలిపాయి. దీంతో మరోసారి కులగణన చేపట్టడానికి సిద్ధమైంది కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ అధిష్టానం కూడా రీసర్వేకు ఆమోదం తెలిపింది. కులగణనపై కర్ణాటక ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఏఐసీసీ మద్దతు ఉంటుందన్నారు కేసీ వేణుగోపాల్.